Hey guys, welcome back to our channel Last Year Talks. పిల్లలతో మేము గోవాలో ఉన్నాము అండ్ ఫ్యామిలీ దట్ ట్రావెల్స్ టుగెదర్ అంటే స్టేస్ టుగెదర్ అని చెప్తాను నేను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు. మా పిల్లలు వెయిటింగ్ అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వెళ్ళాము. మా వాడికి ఇడ్లీ అండ్ సాంబార్ తినిపిస్తున్నాను నేను. వాడు వద్దు నేను తినను అని అంటున్నాడు. సో నేనే తింటాను అంటే ఇలా డిప్ చేసుకొని తినాలి నాన్న అని చెప్తే నేను చక్కగా వాడే చేస్తున్నాను చూడండి. అండ్ పిల్లలకు కూడా ఇక్కడ హై చైర్ సపరేట్గా ఉంటాయి అన్నమాట హోటల్లో. సో నాకు అది బెస్ట్ పార్ట్ అనిపించింది. సో వాడంతటా వాడే తింటున్నాడు. చిన్నోడు ఇలా ఉన్నాడంటే పెద్దోడు చూడండి, పెద్దోడు అస్సలు తినడు. మనం తినిపించాలి, లేకపోతే నాకు ఏవి వద్దు అని అంటాడు. నోట్లో తీసుకెళ్ళి ఇట్లా పెట్టాలన్నమాట. సో గారాబం ఎక్కువ అనమాట. చిన్నోడికి అలా కాదు, కొంచెం వాడికి వదిలేస్తాం. వాడంతటి వాడు తినేలా నేర్పిస్తున్నాం కాబట్టి. సో వాడిని పిల్లలు తిన్నాకే పెద్దవాళ్ళ టర్న్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేసిన తర్వాత మేము కూర్చొని తింటున్నాము. నేనైతే పూరి చికెన్ కర్రీ తింటున్నాను. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. తెలీదు, వీడైతే ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అండ్ బీచ్ కోసమే వచ్చాడు. సో స్విమ్మింగ్ వచ్చిన తర్వాత వెళ్దాం బెటా, ఓకేనా? షాపింగ్ చేసి మనం టైర్డ్ అయిపోతాం కదా, అప్పుడు స్విమ్మింగ్లో హ్యాపీగా స్విమ్ చేయొచ్చు. ఓకేనా? ఆర్ యూ రెడీ? హాయ్ బెటా. వాడి స్లీపింగ్ టైం మంచిగా తినేసాడు. దాని తర్వాత పాలు కాగబెట్టాను, పాలు తాగేసాడు. సో ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట. సో ఇంచక్క షాపింగ్ చేస్తే నిద్రపోతాడేమో చూడాలి. గోవాలో ఎక్కడికి వెళ్ళాలన్నా నడుస్తూ అయితే వెళ్ళలేము. సో బైక్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇక్కడ బైక్స్ ఎలాగో రెంట్కి ఇస్తారు కాబట్టి 2 బైక్స్ అయితే తీసుకున్నాము. సో బాగుంది. బైక్స్ కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫ్యామిలీ అంతా ఒక బైక్లో కూర్చున్నాం అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అందరం కలిసి ఇలా బైక్లో ట్రావెల్ చేస్తూ ఉంటే లెట్స్ గో. హోటల్లో స్టే చేసాం. హోటల్ నుంచి బయటికి రాగానే ఆ లైన్ మొత్తం చూస్తే మొత్తం షాపింగ్ ఉంది అండ్ ఫుడ్ అక్కడే తినచ్చు. సో చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉంది. నేను అనుకున్నాను అనవసరంగా ఇక్కడ ఇంటి దగ్గరే ఇంత షాపింగ్ చేసి ఇంత లగేజ్ తీసుకెళ్ళడం అవసరమా? నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అయితే మాత్రం షాపింగ్ ఇక్కడే ప్లాన్ చేసుకోండి. ఏం కావాలన్నా ఉన్నాయి. అండ్ మేమైతే బైక్ రైడింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్. మా చూడు కార్, బస్ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు వాడు వచ్చేటప్పుడు. సో వాడితో బాగా అనిపించింది. మా జున్ను ముందు కూర్చొని సో పప్ప ఇక్కడికి వెళ్దాం, పప్ప అది బాగుంది కదా, పప్ప ఇది బాగుంది కదా అని చూస్తున్నాడు. సో పిల్లలతో అయితే ఈ బైక్ ట్రావెలింగ్, ఈ గోవా ట్రిప్ అనేది చాలా మజా. అదే నేను కూడా ఒక ఫ్రాక్ తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది ఆ ఫ్రాక్. నేను వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఫ్రాక్ మొత్తానికి అయితే దగ్గర నుంచి చూసి కొందామని దిగేసాను అనమాట. ఇంకా షాపింగ్కి వెళ్తున్నా, అది వీళ్ళని క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. నాకొద్దు అని. ఇక్కడ ఎండలు అయితే చాలా చంపేస్తున్నాయి. సో రోజు ఒక కొబ్బరి బొండం అయితే డెఫినెట్లీ తాగాలి. చిన్నోడు కూడా ఈ క్యారియర్లో ముద్దుగా కూర్చున్నాడు కదా, సో నేను హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో బై ద వే ఇది లవ్ ల్యాప్ రాయల్ హిప్ సీట్ బేబీ క్యారియర్ అనమాట. ఇది 4 క్యారీ పొజిషన్లో మనం బేబీని క్యారీ చేసుకోవాలి. అలాగే మా చిన్నోడికి కూడా షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటే ఇంక షాపింగ్ అనగానే అమ్మ ఇది బాగుందా అది బాగుంది చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నాడు వాడు కూడా. ఈ హ్యాట్స్ చూద్దాం నాన్న, మనం ఫొటోస్ దిగుదాం, హ్యాట్స్ తీసుకుందాం అంటే వాడికి అసలు హ్యాట్ పెట్టుకోవడమే ఇష్టం ఉండదు. నేను చూస్తున్నాను ఏది బాగుంది, నాకు ఇది సెట్ అయిందా అని అడుగుతున్నాను అనమాట. అడిగితే వాడు ఒక్కొక్కసారి బాగుంది, ఇదైతే బాగుందా అంటే బాగుంది అని చెప్పాడు. మా పెద్దోడు కూడా బాగుందానంటే బాగుంది అని చెప్పాడు. వీడు బాగుందని చెప్తే వీడు వద్దు తీసేసే అంట. ఇద్దరు భలే సరిపోయారనమాట. ఈ బేబీ క్యారియర్ మ్యాక్స్ వెయిట్ 15 kgs వరకు మోస్తుంది కాబట్టి సో న్యూ బోర్న్ నుంచి టాడ్లర్ వరకు కూడా మోయొచ్చు. సో మా వాడు 23 months కాబట్టి సో హ్యాపీగా వాడు ఇప్పటికీ కూర్చుంటున్నాడు. నాకు తెలిసి ఇంకొక 6 months వరకు నేను ఇది యూజ్ చేస్తాను. మెయిన్గా ట్రావెలింగ్లో కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు నిద్రపుచ్చడానికి సో వాక్కి తీసుకెళ్ళినప్పుడు అలాగా ఈ లవ్ ల్యాప్ రాయల్ హిప్ సీట్ బేబీ క్యారియర్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో మామీస్కి అయితే ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఈ హిప్ సీట్లో బేబీ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. అండ్ ఈ వేస్ట్ బెల్ట్ ఉంది కదా, సో ఇది కూడా కంఫర్టబుల్ స్ట్రాప్తో వస్తుంది, విత్ బెల్ట్తో వస్తుంది. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి సైడ్ పాకెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇందులో
అబ్డామినల్ సపోర్ట్, షోల్డర్ సపోర్ట్, లంబర్ సపోర్ట్ బాగుంటుంది. సో బేబీ సేఫ్ అండ్ సెక్యూర్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. సుపీరియర్ ప్యాడింగ్ టు ప్రొటెక్ట్ బ్యాక్ అనమాట. అండ్ బ్రీతబుల్ మెష్ ఉంటుంది బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి. అండ్ కంఫర్టబుల్ ప్యాడెడ్ వేస్ట్ బెల్ట్ ఇచ్చారు. అంటే ఒక్క విషయం ఏంటి అని అంటే కంఫర్ట్ ఎట్ ఎవ్రీ స్టెప్. మీరు తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మామీస్. మా అమ్మ షాపింగ్ ఇప్పుడు అయ్యేలా లేదే అని చెప్పేసి మా వాడు దిగి నేను కూడా షాపింగ్ స్టార్ట్ చేయాలి. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా తిరిగేస్తున్నారు అనమాట షాపింగ్ అంతా కూడా. సో మా చిన్నోడేమో ఈ హ్యాంగర్ పట్టుకొని ఏదో కొత్తగా ఉందని దీంతో ఆడుకుంటున్నాడు. ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు, ఏడుస్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే నేను షాపింగ్ చేసేస్తున్నాను. మా ఆయన నాకంటే ఎక్కువ ఆయన బిల్ చేస్తాం. సో ఫైనల్లీ మేము షాపింగ్ కూడా చేసేసాము. ఇదో మా వాళ్ళు రావట్లేదు. ఫస్ట్ షాప్ అప్పుడు అలసిపోయారు. ఫస్ట్ షాప్ ఏంటి అంటే షాపింగ్ షాప్లో వెళ్తావా? లేదు, చాలా షాప్స్ తిరిగాము. ఈ షాప్లో ఉన్నాం అంటే ఫస్ట్ ఇక్కడ బయట నాకు నచ్చి ఇక్కడికి వచ్చాము. బయటనే చాలా చూసాం కానీ షాప్లోకి మా షాపింగ్ అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ షాప్ అదే అయింది. ఇంకా షాపింగ్ చేయలేదు, కావాల్సినవి తీసేసుకున్నాం. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం. బీచ్ ఎక్కడుందో తెలుసా నీకు? తెలుసు, బాబాయ్ నాకు చూపించినారు. ఆల్రెడీ చూసి వచ్చావా నువ్వు? సో రాగానే ఫస్ట్ బీచ్ ఎక్కడుందో చూసేసి వచ్చాడు. ఇక్కడ నుంచి 100 మీటర్స్ అనమాట రూమ్ దగ్గర నుంచి. బట్ రూమ్స్ కానీ ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. కాకపోతే అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా అన్నట్టు అసలు ఎంత వేడి ఉంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇంకా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఎండింగ్, మేలో అయితే ఇంకా అయిపోయాయి కదా. సో వీడైతే ఫుల్ ఫ్లైట్లో పడుకున్నాడు. వచ్చినప్పుడు పడుకోబోయాడు కానీ నిద్రపోలేదు అనమాట. సో స్టిల్ స్లీపీ. బట్ వచ్చాం కదా ఈరోజు బీచ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అక్కడికి వాటర్ చూసిన తర్వాత నిద్ర అలాంటిది ఏమీ ఉండదులే. సో మేము స్టే చేసిన హోటల్ ఓ హోటల్ క్యాండల్ బీచ్కి వచ్చాము. ఏ హోటల్? ఓ హోటల్. సో బీచ్కి వెళ్ళాం. ఎస్, మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సో అన్ని సెలెక్షన్ నాదే అనమాట. సో బ్లాక్, ఫ్యామిలీ ఇన్ బ్లాక్. కమ్ ఫాలో మీ. బ్లాక్ యో. స్విమ్మింగ్ పూల్ చూడండి. వావ్. డోన్. ఓ వావ్. సో ఇది పూల్ పిల్లలకి సపరేట్ వచ్చింది, పిల్లలకి సపరేట్ కదా మధ్యలో. ఓకే, లేదా పిల్లలకి ఇక్కడ ఇది కూడా స్విమ్మింగ్ పూల్. వాటర్ ఫ్లో ఇక్కడ పడతాయి అంతా. సో రియల్ బర్డ్స్ బుజ్జి వాటిని ఏమంటారు? క్రేన్స్ అంటారా, ఫ్లెమింగోస్ అంటారా? క్రేనేనా? అమ్మో, చెమట పుట్టింగ్, వాటర్ స్టార్టింగ్. లాన్ అయితే క్రేజీ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఈవినింగ్ ఇంకా బాగుంది, లైటింగ్ బాగుంది ఈవినింగ్ కదా. సో ఈవినింగ్ స్విమ్మింగ్ చేద్దామా బేటా? అవును, ఆలోచిద్దాం. సో ప్రస్తుతానికి అయితే బీచ్కి ఫస్ట్ వెళ్దామా, స్విమ్మింగ్ ఫస్ట్ చేద్దామా? బీచ్ బీచ్ స్విమ్మింగ్ ఫస్ట్. నో, బీచ్. కమ్. సో బ్యూటిఫుల్, బాగుంది కదా. అరే ఫిష్ హట్ శాఖ తాగుతుంది బేటా ఇక్కడ. అయ్యో, ఇది తీసే బేటా, ఇది చాలు ఇంకా. అమ్మయ్యా. సో మంచిగా కొంచెం నీడలో కూర్చోడానికి షార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. కొంచెం సన్సెట్ అయితే సన్సెట్ అయ్యాక పిక్చర్స్ తీసుకున్నాం, ఫోటోస్ దిగుతామా బెట. మా చిన్నోడైతే శాండ్ని చూడగానే ఇంకా భలే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు, ముట్టుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో వెనకాల షార్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవేంటి అని అంటే హోటల్కి అటాచ్డే కదా, మేము ఫ్రీ అని అనుకున్నాము. కాదు, ఒక షార్క్ తీసుకోవాలి అని అంటే 200. సో అందరూ 200 నుంచి 400 వరకు ఉన్నాయన్నమాట. సో పర్ డే మనకంటూ తీసుకోవాలంటే. అయినా కూడా మేము తీసేసుకున్నాం. ఎందుకు అంటే బ్యాగులు పెట్టుకోవడానికి, పిల్లలు బీచ్లో ఆడుకున్న తర్వాత పెట్టుకోవడానికి. సో అలాగే హెల్ప్ అవుతుంది అని ఇంకా వెళ్ళగానే వీళ్ళు అదే డ్రెస్సులు, బీచ్ డ్రెస్సులు తీసుకొచ్చాను రా అని అంటే కూడా వెళ్ళలేదు. అదే డ్రెస్సులతో ఇంకా ముందేశారు. అలా మా పిల్లలు అయితే బీచ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
నిజంగా జున్నుకి మున్నుకి మా అందరికీ వి లవ్ బీచెస్. ఎందుకంటే బీచ్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ జాయ్ ఇన్ సింపుల్ థింగ్స్. ఆ వేవ్ సౌండ్ కానీ, ఆ శాండ్ ఫీల్ కానీ, అండ్ పిల్లలతో ఆ నవ్వులు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ పిల్లలు బీచ్ అంటే చాలా లవ్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ అ మ్యాజికల్ ప్లేస్ అనమాట. అంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ డిస్కవరీ, ఫన్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీ. కాబట్టి ది లవ్ బీచెస్. చిన్న పిల్లలతో ఉన్నప్పుడు వేవ్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉండాలి. అండ్ మా పిల్లలు అయితే చాలా బిజీగా ఉన్నారు షెల్స్ కలెక్ట్ చేయడంలో, శానిటైజర్స్ బిల్ చేయడంలో, అండ్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ అనేది చాలా బాగా అనిపించింది. And beach is not only a place to play, but a place to learn, laugh and grow every time. Waves తో ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా క్యాజువల్స్ చేస్తూ గుంటలు తవ్వుతూ తవ్వకాలు స్టార్ట్ చేసాం అనమాట. మా ముందుగాడు మట్టిలో ఆడుకుంటున్నప్పుడు వాడి ఫేస్లో ఆనందం చూడండి, కాన్సన్ట్రేషన్ అంతా దాన్ని క్యాజువల్ ప్రిపేర్ చేయడం, వాళ్ళ క్యాజువల్ కూల్ చేయడం అనమాట. సో ఇలా ఆడుతున్నాము. పిల్లలకి బీచ్ అనేది ఒక కింగ్డమ్ అండ్ శాండ్ ఈజ్ దేర్ క్యాసిల్. ఆల్ సెట్ గైస్, మేము స్విమ్మింగ్కి వెళ్తున్నాము. మా బుడ్డోలిగో ఇంకో బుడ్డోడు ఏడి 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 ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. స్విమ్మింగ్ అను, స్విమ్మింగ్ స్విమ్మింగ్ అని చెప్పు. చెప్పు స్విమ్మింగ్ అని. yes మనం వాటర్ దెబ్బలు పడతాం మనం. మా పిల్లలతో స్విమ్మింగ్ అంటే నాకు అడ్వెంచర్ అనే చెప్పాలి. మా పెద్దోడు పర్వాలేదు, కొంచెం కొంచెం స్విమ్ చేయగలడు అండ్ ట్యూబ్ వేసుకొని దూకుతాడు. మా చిన్నోడు స్విమ్మింగ్ రాదు, ట్యూబ్ కూడా వేసుకొని అలాగే దూకుతాము. మేము ఎంత ట్రై చేసాము ఆ ట్యూబ్ వేయడానికి, ఏడుస్తున్నాడు. సరే అట్లే చిన్న పూల్లో కిడ్స్ పూల్లో నేను వాడు కూర్చొని ఆడుకుంటున్నాను అనమాట. వినట్లేదు, కూర్చోగానే వాటర్ తాగేస్తున్నాడు. అప్పటికి బెదిరించాను చెప్పాను, అయినా కూడా వినట్లేదు, వాటర్ తాగేస్తున్నాడు. సో మా వాడిలో కొంచెం డేంజరే. వాటర్తో బుల్లెట్ షాట్ ఇవ్వండి. ఇచ్చుడు ఇచ్చుడు నోట్ చేస్తున్నాడు. మొత్తం చూడు, ఇలా ఇలా చూడు. దెబ్బ ఇలా కొట్టాలి, ఇలా అని ఇలాగా ఇలా కొట్టాలి, ఇలా ఇలా కొట్టాలి, ఇలా ఇలా కొట్టాలి. దెబ్బ దెబ్బ. పిల్లలు నిజంగా వాటర్ చూడగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఆ వాటర్ చూడగానే మంచి ఎక్స్ప్లోర్ చేస్తారు, అడ్వెంచర్ చేస్తారు, అండ్ ఎండ్లెస్ ఫన్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ విత్ కిడ్స్ టర్న్ ఎవ్రీ మూమెంట్ ఇంటూ మ్యాజిక్. మీరేమంటారు? ఈ ఫెబ్లో మేము అటు ఇటు తిరుగుతూ షూట్స్ కోసం, డివోషనల్ టిప్స్ అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. పిల్లలతో ఈ మంత్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము. ఈ వెకేషన్ దాన్ని ఫుల్ఫిల్ చేసేసింది. వీళ్ళతోనే కంప్లీట్గా ఈ టైం స్పెండ్ చేయడం, డెడికేటెడ్గా వీళ్ళతోనే ఉండడం అనేది ఎంత బాగా అనిపించిందో. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలతో ఇలా వాటర్లో ఆడుకోవడం, స్విమ్మింగ్ చేయడం అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫన్ ఇన్ ద వాటర్, అంతా కూడా క్రియేటింగ్ మెమరీస్ ఫర్ లైఫ్ టైం. సో వాళ్ళు కూడా పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇలా చేసాం అలా చేసామని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం, మనం ఆ రోజు అక్కడ బీచ్లో ఇది చేశాను కదా, స్విమ్మింగ్ పూల్లో ఇది చేశాను. సో వాళ్ళకు కూడా మంచి మంచి మెమరీస్ని ఇవ్వడం. ఎవ్రీ స్ప్లాష్ ఇన్ ద వాటర్, ఎవ్రీ గిగిల్ ఇన్ ద వాటర్, ఎవ్రీ స్మైల్ మేక్స్ మై వరల్డ్ ఫీల్ లైక్ ప్యారడైజ్లా అనిపించింది తెలుసా. అలా బీచ్లో ఆడుకొని మళ్ళీ స్విమ్మింగ్ చేసి అలసిపోతాం కదా, ఇంకా ఆకలిస్తుంది కదా, అందుకని మన తెలంగాణ రుచులు. సో ఇక్కడ ఆ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. చిన్నగానే ఉంది హోటల్, కానీ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. హోటల్లోనే ఇంకా స్నానం చేసి మా మునుగడికి తినిపించేసాము. ఇంకా మా పెద్దోడు లేదు నేను రసం అన్నమే తింటాను అని అంటే ఇంక ఈ హోటల్కి వచ్చామన్నమాట. చికెన్ థాలీ ఆర్డర్ చేసాము, అందులో రసం సాంబార్ ఇవి కూడా వస్తాయి. కానీ థాలీ మాత్రం అరిటాకులు భోజనం లాగా చాలా వాటర్ ఎక్కువ టైర్డ్ అయిపోతాం కదా, ఎక్కువ ఆకలిస్తుంది కూడా. సో నాకైతే
అయితే ఫుల్గా ఆకలేస్తుంది, అందుకే ఫుల్గా కుమ్మేద్దామని డిసైడ్ అయిపోయాం. మా పెద్దోడు కూడా మంచిగానే తింటున్నాడు. ఒక రోజులో మా ఫేస్ చూడండి ఎలా అయిపోయా, ఎంత ట్యాన్ అయిపోయాము. అయినా కూడా మేము మళ్ళీ నెక్స్ట్ డే బీచ్కి వెళ్ళిపోయాము. సో ముందు రోజు బ్లాక్ వేసుకున్నాం కదా, ఈరోజు క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అట్లా మ్యాచ్ చేసామన్నమాట అవుట్ఫిట్స్. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా బీచ్లోకి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అందరం స్టార్ట్ అయిపోయాం. అక్కడ కాసేపు కూర్చున్నాము, వాటర్లో ఆడుకున్నాము. ఇంకా మా వాళ్ళు వింటారు, అసలు వినరు కదా. సేమ్ ఈట్ బీచ్ పిల్లలతో ఇలాగ బీచ్లో సన్సెట్ టైంలో అదిరిపోయింది. హ్యాపీగా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అగోడా ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. ఇంతకుముందు 2 సార్లు గోవాకి వెళ్ళిన అగోడా ఫోర్ట్ దాకా వెళ్ళాను, కానీ అక్కడ అంతమంది జనాలు ఉండేసరికి, ఎక్కువ రష్ ఉండేసరికి వెళ్ళలేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇలా ఫ్యామిలీ అవుట్ఫిట్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా నా బుటీక్లోనే స్టిచ్ చేయించాను పరి డిజైన్. సో అందరికీ కూడా ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది, వాటర్లో తడిచినా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా షర్ట్స్ చేయి. ఒక రోజుకి నాకు సన్ స్ట్రోక్ వస్తే నేను హ్యాట్ పెట్టేసుకున్నాను. సో వీళ్ళందరికీ కూడా హ్యాట్ పెట్టుకుంటారా అంటే అసలు వినట్లేదు, అమ్మ ఫోటోల్లో బాగా రాదు అని అంట. మా పెద్దోడు అయితే హ్యాట్ ఇస్తే కూడా ఇసిరేసేసాను. 150 రూపాయలకి క్యాప్ లేదు, నేను ఒక్కదాన్ని పెట్టుకుంటున్నాను. ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారో చూడండి. అలాగా అసలు పిల్లలంటే కేరింగ్ లేదు, హస్బెండ్ అంటే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాం. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇంకా బోటింగ్కి వెళ్ళిపోయామన్నమాట. మా వాళ్ళు బోటింగ్ చేయాలి అంటే వాడికి ఏంటంటే బోట్లో వెళ్ళాలని ఎక్సైట్మెంట్. సో ఈ ఎక్సైట్మెంట్ అలాగే ఉంటుందా లేదా చూద్దాం. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 350 రూపీస్ అనుకుంటా ఈచ్ పర్సన్కి. మా చిన్నోడికి అయితే ఫ్రీ. సో అలా టికెట్స్ అయితే 4 టికెట్స్ తీసేసుకున్నాము. స్టార్ట్ అయిపోతున్నాం, బోట్లో ఎక్కుతున్నాం చూడండి. ఏ బోట్ వెళ్దాం, ఈ బోట్ వెళ్దామా? అచ్చా వీడు ఈ ఏజ్లోనే ఫ్లైట్ ఎక్కాడు, ట్రైన్ ఎక్కాడు, బస్ ఎక్కాడు, బోట్ ఎక్కాడు. బోట్ ఎక్కుతున్నాడు. बच्चों को गोदी में ले लो, आगे से बैठो सर, आगे से उधर से बैठ जाओ. వీడికంటూ సెపరేట్ చైర్ కావాలంట. మున్ను నేను చేయలేదు. ఏయ్ మున్ను కమియర్ అందుకే చెప్తా చూసావా, అందుకే ముందు నా దగ్గరే కూర్చోవాలి. సపరేట్ సీట్ కావాలంట, సపరేట్ సీట్. సీట్ తెలుసు వాడికి. నాకు ఏ సీట్ లేకపోతే వెళ్ళి అక్కడ కూర్చుంటాను. బాబు 8 మెంబర్స్ బేటా మమ్మీ 100 నంబర్ मेरा बेटा तो इनोसेंट 0 నంబర్. కదా నిల్చోవద్దంటే. సో బోట్ రైడ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. వాటర్ వాటర్ బోట్ అని చెప్పు. వాడి నిద్రపోతే సమయం ఇప్పుడు స్లీపింగ్ టైం యాక్చువల్ పడుతుంది ఇప్పుడు. టైం అందుకే నిద్రపోతున్నాడు. బోట్లో వెళ్తుంటే వ్యూ అదిరిపోతుంది కదా. అండ్ ఈ ప్లేస్ చూడండి, ఇది ప్యాలెస్లా ఉంది కదా. ఇక్కడ భూత్నాథ్ మూవీ షూటింగ్ అయిందంట. ఇలా చాలా సినిమాలు షూటింగ్లు అయ్యాయి అని చెప్తున్నారు. వాటర్లో కలుషితం. ఎక్సైట్మెంట్ కూర్చున్నాడు, ఇంకా ఎంతసేపు అంటున్నాడు. వీడికేమో జైలు చూసాడు వాటర్ బోట్ అని ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. దాని తర్వాత నాకు బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది అని పక్కకు పెట్టుకున్నాడు. అంతే, కాసేపు వీళ్ళకి పిల్లలకి సరదా. ఇదంతా అట్లుంటది. ½ అన్ అవర్ రైడ్. ఎందుకు తీసుకున్నామో
తలకాయ అప్పుడు ఇది జైలు అంట, అగోడా జైలు అంట. ఇక జైల్లో కస్టమర్స్ క్రిమినల్స్ ఎవరు రావట్లేదని చెప్పేసి దాన్ని మ్యూజియం చేసేసారు. కానీ జైలు కూడా వ్యూ చాలా బాగుంది. ఇంత మంచి జైలు బాగుంటుంది. చల్లగా పెట్టాను. ఏ ఫిష్ తింటావు? ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినేసి రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ సన్సెట్ టైంకి బీచ్కి వెళ్ళిపోయాం. చెప్పాను కదా, ఈట్ బీచ్ రిపీట్. సో పిల్లలతో ట్రావెల్ చేయండి. సో ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ దట్ ట్రావెల్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనమాట. సో లైఫ్ టైంకి సరిపడా బోల్డ్ అన్ని మెమరీస్ చేసుకోవచ్చు. అండ్ అడ్వెంచరస్ కూడా ఉంటుంది. పిల్లలతో ట్రావెల్ చేస్తే చాలా విషయాలు మనం కూడా తెలుసుకుంటాం, మనం కూడా నేర్చుకుంటాం. పిల్లలతో ఇలా ట్రావెలింగ్ టైం స్పెండ్ చేయడం మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటామో. సో నాకైతే లైఫ్లో చాలా స్లో డౌన్ అవ్వాలి కొంచెం అని అనిపించింది. ఎందుకంటే ఒక పాజ్ తీసుకోవాలి, ఒక బ్రేక్ తీసుకోవాలి, కొంచెం రిలాక్సేషన్ అనేది అవసరం. అండ్ సేవ్ ద లిటిల్ మూమెంట్స్. ఆ లిటిల్ మూమెంట్స్ అనేది కూడా మనం సేవ్ చేసుకోవాలి. అండ్ అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. అండ్ వాళ్ళ కళ్ళతో ప్రపంచం చూడడం అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంత బాగా అనిపిస్తుందో. ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. లైఫ్ టైంకి సరిపడా మెమరీస్ని క్రియేట్ చేసుకోండి అండ్ క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్. ఇది మా గోవా వ్లాగ్. మేము గోవాలో 3 రోజులు ఉన్నాము, కానీ వ్లాగ్ మాత్రం ఒకటే రిలీజ్ చేస్తున్నాను. ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పాను. వీఆర్ మేకింగ్ మెమరీస్ విత్ అవర్ కిడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.